భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నిన్న ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థులు ఏవైనా కానీ తప్పులు చేసినట్టయితే మరి ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చిన విషయం మనందరికి కూడా తెలిసిందే. అంటే ఎడిట్ ఆప్షన్ అంటే నేరుగా ఎడిట్ ఆప్షన్ కాకుండా మీ యొక్క లాగిన్ లోకి వెళ్ళి మీ అప్లికేషన్ ను మీరు డెలీట్ చేసి మరలా తిరిగి మీరు ఏ విధంగా అయితే కొత్తగా దరఖాస్తు చేస్తారో అదే విధంగా అదే ఫీజుతో మీరు కొత్తగా దరఖాస్తు చేసేటటువంటి అవకాశం అనేది కల్పించారు. అవే కాకుండా ఏపీ టెట్ జూలై 2024 కు సంబంధించి మీకు ఏవైనా కానీ సందేహాలుంటే ఆ సందేహాలను మీరు నివృత్తి చేసుకోవడానికి చాలా రకాలైనటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇక్కడ టోటల్ గా 10 హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు. మరి ఈ 10 హెల్ప్ లైన్ నంబర్స్ కు మీరు ఉదయం 10 నుంచి 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి 5:30 గంటల వరకు మరి వీటిలో ఆల్ వర్కింగ్ డేస్ లో సంప్రదించినట్టయితే మీకు వచ్చేటటువంటి ఎటువంటి సందేహానికైనా వారు మరి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏపీ టెట్ లో ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటిని మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి ఆ వివరాలను సరి చేసుకోవడానికి మరి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందుకోసం మీరు ఏపీ టెట్ వెబ్సైట్ అయినటువంటి aptet.apcfss.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసైనా కానీ మీరు మరి ఏపీ టెట్ వెబ్సైట్ లోకి రావచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే దాంట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఏవైనా తప్పులు చేసినట్టయితే ఆ అప్లికేషన్ ను డెలీట్ చేసి మరలా మీ యొక్క ఫ్రెష్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయవచ్చు. దీనికి సంబంధించి నిన్నటి దినపత్రికల్లో ఈ సమాచారం కూడా రావడం జరిగింది. ఈ సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. టెట్ లో తప్పులు సరిదిద్దుకోండి. పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాల్సిన పేపర్ ఎంపికలో తప్పులను సరిచేసుకునే అవకాశం కల్పించినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ టెట్ వెబ్సైట్ లో లాగిన్ అయి అప్లికేషన్ డిలీట్ ఆప్షన్ ద్వారా ఓటీపీని నమోదు చేసి అప్లికేషన్ డిలీట్ చేసుకోవచ్చని అన్నారు. అనంతరం పేపర్ చేంజ్ ఆప్షన్ ద్వారా అభ్యర్థి మార్చుకోదలిచిన పేపర్ లేదా సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకోవాలని అన్నారు. సంబంధిత విద్యార్థులు మీడియం ఇతర వివరాలు అన్నింటినీ నింపి మరోసారి దరఖాస్తును సమర్పించాలని సూచించారు. పేపర్ 2A ఇంగ్లీష్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ పరీక్షా సమయంలో అందుబాటులో ఉంటుందని, కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే 8 భాషల్లో అభ్యర్థి తన ఫస్ట్ లాంగ్వేజ్ ని ఎంపిక చేసుకుని ఆ విభాగంలో వచ్చే 30 ప్రశ్నలకు సమాధానం రాయవచ్చని పేర్కొన్నారు. కాబట్టి మరి ఎవరైనా కానీ అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ లో తప్పులు ఉన్నట్టయితే మీ లాగిన్ లోకి వెళ్ళి అప్లికేషన్ డిలీట్ అనే ఆప్షన్ ఉపయోగించడం ద్వారా మరి మీ యొక్క తప్పులను మీరు సరి చేసుకోవచ్చు. ఈ విధంగా మరి ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ఆగస్టు 3వ తేదీ చివరి తేదీ. మరో వారం రోజుల్లో ఈ సమయం అనేది ముగియబోతోంది. కాబట్టి మరి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే వెంటనే ఏపీ టెట్ జూలై 2024 కు దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఇక ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఇక్కడ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు అనేవి విడుదల కాలేదు. మరి ఏపీ డిఎస్సి అయితే ఈ విద్యా సంవత్సరం అంతా కూడా పూర్తయిన తర్వాత రాబోయే విద్యా సంవత్సరం అంటే ఈ సమ్మర్ హాలిడేస్ అన్ని అయిపోయిన తర్వాత తిరిగి స్కూల్స్ రీఓపెన్ అయ్యేటప్పటికి ఏపీ డిఎస్సి ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో అయితే మరి డిఎస్సి అపాయింట్మెంట్స్ అనేవి ఉండవు అనే విషయం మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఏడాది డిఎస్సి పోస్టుల భర్తీ లేనట్లే. అసెంబ్లీలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలతో తేటతెల్లం. వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి భర్తీ చేస్తామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తుతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది. ఈ ఏడాది డిసెంబర్లోగా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు ఈ ఫైల్ పైన తొలి సంతకం చేసి అభ్యర్థుల్లో ఆశలు కల్పించారు. దీంతో వీలైనంత త్వరగా పోస్టులు భర్తీ జరుగుతుందని వారంతా ఆశించారు. అదంతా హంబక్కేనని ప్రకటించిన గడువులోగా పోస్టుల భర్తీ చేపట్టే యోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది. మంగళవారం అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనే చూస్తే ప్రభుత్వం ఉద్దేశం స్పష్టమవుతుంది. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టీచర్ పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా లోకేష్ ఏమన్నారంటే
నాడు నేడుపై విచారణ జరుగుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద 2 దశల్లో 38,000 పాఠశాలల్లో 15,000 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారని, అందులో 9,425 కోట్ల పనులు పూర్తయ్యాయని అన్నారు. నాడు నేడు పనులపై విచారణ జరుగుతోందని, నివేదిక అందాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఐటీఐలో పాలిటెక్నిక్ కళాశాలను దత్తత తీసుకుంటామని ముందుకొస్తున్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ 2018 గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో 300 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. 781 కిలోమీటర్ల యూజీడీ పనులు పూర్తి. కేంద్ర నిధుల దుర్వినియోగం కాలేదు. రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు దుర్వినియోగం కాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ కేశవ్ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపు జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీల సంక్షేమం కోసం 5 ఏళ్లలో 58,249 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఇది మరి నిన్నటి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం. ఆల్మోస్ట్ ఈ ఏడాది అయితే డిఎస్సి పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేదు. మరి చాలా మంది అభ్యర్థులు ఏపీ టెట్ ప్రిపరేషన్ కు అలాగే డిఎస్సి ప్రిపరేషన్ కు తగిన సమయం ఇవ్వాలని కోరడంతోనే ప్రభుత్వం మరి సమయం అనేది అభ్యర్థుల ప్రిపరేషన్ కు ఇవ్వడం మనందరికి కూడా తెలిసిందే. మామూలుగా అయితే ఈ డిసెంబర్ 10వ తేదీకి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం మొదట్లో భావించింది. కానీ చాలా మంది అభ్యర్థులు ప్రిపరేషన్ సమయం అడగడంతో మరి పరీక్షకు తర్వాత నోటిఫికేషన్ కు మధ్య తగిన సమయం అంటే దాదాపుగా 3 నెలల సమయం అనేది ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచించడంతో టెట్ కు ఒక 3 నెలలు, డిఎస్సికి ఒక 3 నెలలు, ఆల్మోస్ట్ ఇక్కడ 6 నుంచి 7 నెలల వరకు సమయం అనేది వీటికి కేటాయించడంతో ఈ సంవత్సరం అయితే డిఎస్సి పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది అయితే ఉండదు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఈ డిఎస్సి ప్రక్రియ అంతా కూడా మరి ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేసి రాబోయే అకాడమిక్ ఇయర్ కల్లా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని చూస్తూ ఉన్నాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ అంటూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మండలి ప్రశ్నోత్తరాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల, సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం మంత్రి నిమ్మల, మిస్సింగ్ కేసుల పరిష్కారానికి కమిటీ అంటూ హోంమంత్రి అనిత, 2 బిల్లులకు మండలి ఆమోదం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. దాదాపు 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీకి సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని అన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు. జూన్ 2019 నాటికి దాదాపు 2,46,000 రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ ఖాళీ పోస్టుల్లో కొన్నిట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యక్తులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారని, ఇప్పుడు పరిశ్రమలు మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడుల వరద వచ్చే రోజులొచ్చాయని తెలిపారు. అయితే రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగే అవకాశం లేదని అన్నారు. అంతలా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని, రాష్ట్ర నిర్మాణం కోసం తాము రాత్రి పగలు కష్టపడతామని చెప్పారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి త్వరలోనే జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయబోతున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఎప్పుడు ఏ నోటిఫికేషన్ రాబోతోంది, తర్వాత వాటికి సంబంధించిన పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఈ భర్తీ ప్రక్రియ అంతా కూడా ఎప్పట్లో పూర్తవుతుంది, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా తెలియబోతున్నాయి. మరి ఇవి నిన్న ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.